నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే పాట మీరు అభ్యంతరం ఉంటుంది. పాట దాదాపుగా సినిమా పేరు సూర్యవంశం అండి. సినిమా పేరు సూర్యవంశం. మూవీ నేమ్ ఈజ్ సూర్యవంశం. సాంగ్ నేమ్ కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం పాట అండి. ఈ పాట యొక్క రాగము శుద్ధ రాగం అండి. ఈ పాట రాగం శుద్ధ ధన్యాసి రాగము. శుద్ధ ధన్యాసి రాగం ఇక పాట స్కేల్ అంటే శృతి 2 అండి. డి. ఎక్స్ట్రా స్వరం అంటే అన్ని స్వరంగా ఈషారపు వస్తుంది అంటే మాటు వస్తుంది. ఇక స్వరాల యొక్క అసెండింగ్ ఆర్డర్ చూడండి. సాగ మప నిస. అవరోహణలో సాని పమ గస అంటే సా గావన్ మావన్ పా నీవన్ సా. అవరోహణలో సా నీవన్ పా మావన్ గావన్ సా. దీన్ని వెస్టర్న్ ఏమంటాం అంటే సా. ఇక్కడ శృతి మారింది కాబట్టి దీన్ని చూడండి డి అంటాం. ఇది సి అనమాట. శృతి ఏంటిది ఇప్పుడు స్కేల్ డి కాబట్టి ఇది సా అవుతుంది. సా అయినప్పుడు డి అన్నమాట. ఇక్కడ డి. సా గ మ ప ని సా సా ని ప మ గ సా. ఇంకా సా అనేది డి అవుతుందండి. ఇంకా ఎఫ్ అవుతుంది. ఇక్కడ జి అవుతుంది. అంటే డిఎఫ్జిఏసిడి. అవరోహణలో డిసిఏజిఎఫ్డి అనే స్వరంగా మాట వస్తుందండి. చూద్దాం ఒకసారి పాటకు రాగానే మీకు చెప్తానండి. శృతి 2 అండి. అంటే వెస్టర్న్ మనం డి అంటాం. ఒకటే అండి. కర్ణాటక సంగీతంలోనేమో శృతులు అంటామండి. ఇక వెస్టర్న్లోనే ఏమంటారు అంటే దాన్ని స్కేల్స్ అంటాం. ఇక్కడ శృతి స్కేలు. మన శృతి ఒకటంటే వాళ్ళు సి అంటారు. మన శృతి ఒకటారంటే వాళ్ళు సి షార్ప్ అంటారు. మన శృతి 2 అంటే వాళ్ళు డి అంటారు. ఇప్పుడు ఈ పాట కూడా డీలో ఉందండి. డీలో డి. ఇక డి అవుతుంది. డి ఫస్ట్లో డి ఎఫ్ జి డి ఎఫ్ జి ఏ సి మళ్ళా పై స్థాయిలో డి. వరహణ కూడా డి సి ఈ జి ఎఫ్ డి. ఓకేనండి. మనలో చెప్పాలంటే మన కన్నడ చెప్పాలంటే శృతి 2 అండి. ఇది స్వరాలు సా రీవన్ ఇటు ఉండవండి. ఇది సా అయినప్పుడు ఒకటి గుర్తాను మీకు. మనం దీన్ని సా ఉన్నప్పుడు పై స్థాయిలో కూడా ఇది స్థాయిలో సా ఉంటుంది చూడండి. ఇది స్థా అంటే ఈ సా నుంచి ఇస్తాకు ఒక రాగం అయిపోతుంది. ఇక్కడ ఈ సా నుంచి ఇస్తాకు ఒక రాగం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికల్లా ఈ సా నుంచి ఇస్తాకు ఒక రాగం అయిపోతుంది. ఈ సా నుంచి ఈ సాకు ఒక రాగం అయిపోతుంది. ఈ సా నుంచి ఈ సాకు ఒక రాగం అయిపోతుంది. ఇప్పుడు అది శృతి 2 శృతి 2 అయినప్పుడు లేదా డి అయినప్పుడు చూడండి. ఇది సా అయినప్పుడు ఏమైతే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకటేనండి. మనం ఒక పాట చేస్తున్నప్పుడు శృతి ఏది ఉంటే అది మనం దాన్ని సా అనుకోవాల్సిందే అనుకొని ఇది సా అయినప్పుడు రీవన్ రీటు గావన్ ఘాటు. ఈ సా అయినప్పుడు రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. సరిపోయింది కండి. ఇప్పుడు ఈ యొక్క రాగంలో ఏ రాగం అండి? ఇది శుద్ధ ధన్యాస రాగం. శుద్ధ ధన్యాస రాగము ఏ రాగం అండి? ఇది శుద్ధ ధన్యాస రాగము. దీన్ని ఏమంటామంటే ఉదయ రవిచంద్రిక అంటాం. దీనిని ఉదయ రవిచంద్రిక రాగం అని అంటాము. ఈ రాగాన్ని ఉదయ రవి చంద్రిక రాగం అని కూడా అంటారు అన్నమాట. ఇది సాగినప్పుడు సా గా గావన్ మా అవన్ సా గావన్ మావన్ పా నీవన్ సా. అవరోహణలో సా నీవన్ పా మావన్ గావన్ సా. మొత్తంగా సా గా మా పా ని సా సా ని పా మా గ సా. ఇటు వస్తే సా గా మా పా ని సా సా ని పా మా గ సా. ఇటు వస్తే సా ని పా మా గ సా. పాట మొదలు పెడదామండి. ఫస్ట్ చిన్న మ్యూజిక్ ఉంటుందండి, చూద్దాం.
ఈ యొక్క స్వరాలు కావాలని కోరుతున్నాను చాలామంది. ఈ యొక్క పాటకి నేను స్వరాలను రాయలేనండి. నెక్స్ట్ పాటకి రాస్తున్నాను స్వరాలు తప్పకుండా, ఏమనుకోద్దండి. ఓకే, స్వరాలు కావాలని అడిగేవాళ్ళు చెప్తున్న విషయం నేను. అయినా మీరు నేర్చుకోవచ్చండి. నేను దాదాపు ఈ పాటని మామూలుగా వాయిస్తానండి. నెక్స్ట్ ఈ పాట మళ్ళీ అదే పాటని నేను స్లోగా వాయిస్తానండి. మీరు చూసుకోవచ్చండి యూట్యూబ్లో. ఓకేనండి. పాట కిల నవ్వి కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం.
థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై ఛానల్ అండి. చెప్పాకండి పాట యొక్క శృతి చెప్పాను. సినిమా చూసుకోండి. సినిమా పేరు సూర్యవంశం అండి. వెంకటేష్ నటించారండి. సూపర్ హిట్ సినిమా అండి. హిట్ సినిమా అండి ఇది. ఈ సినిమా సూపర్ హిట్ అయిందండి అప్పట్లోనే. ఇది మంచి పాట అండి. అందరూ పాట వినండి. దయచేసి కొత్తవారు విని ఈ పాట వినండి, బాగుంటుంది మీకు. ఓకేనండి. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను నాకు దయచేసి చెప్పండి. ఎందుకంటే నేను తప్పులు ఉంటే ఏమన్నా దిగునే అవకాశం నాకు ఉంటుందన్నమాట. ఏమైనా పాట ఫాస్ట్ అని చెప్పండి, సరిపోయిందా, పాట ప్లే చేయటం స్పీడ్ అయిందా, సరిపోయిందా అది కూడా చెప్పండి నాకు. ఎందుకంటే మళ్ళీ ఈ పాట మళ్ళీ చేస్తా కాకపోతే. ఓకేనండి. ఇదే పాట మీరు స్వరాలు కావాలనుకున్న వాళ్ళు స్వరాలు కావాలి అనుకున్న చూడండి. ఇదే పాట నేను పల్లవిని చూడండి స్లోగా ప్లే చేస్తానండి. పల్లవిని ఫస్ట్ మ్యూజిక్ ఉంటుందండి. ఫస్ట్ మ్యూజిక్ ఉంటుంది చూడండి. ఏముంటుంది? లల్లల్ల లల్లల్ల అయిపోతుంది. మ్యూజిక్ ఉంటుంది. గ మగ స ని స స స స స స చూడండి. గ మగ స ని స స స స స స గ మగ స ని స స స స స గ మని గ మని గ మగ సారీ గ మగ స ని స స స స స. ఇప్పుడు పల్లవండి. కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం అన్నప్పుడు ఇదేంటండి? నీ దగ్గర రావాలి. అంటే నీ కాడ నుంచి నీకి పాక్ష చేసుకోవాలి. చూడండి. మళ్ళా మిలమిల మెరిసే చంద్రుడి కోసం సారీ విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చను దేవత ఎదురై నీదే ఆ చలి నిజమేనా జాబిలి. పని స్టార్ట్ అవుతుంది. కోయిల కోసం సారీ కోయిల కోసం మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసెను సాయంత్రం చోళగాలించగాలి అమ్మగా విల్లును వంచిన వాడే శ్రీరాముడు అన్నది మనసే. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చను దేవత నీదే నీదే పల్లవి. కిల కిలమంటూ కిల కిలనవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుని కోసం తెరతీసెను సాయంత్రం. ఈ పల్లవండి. యొక్క మధ్య బిట్టు చూడండి. ఏమిటంటే
పాని ససాని ని పపమ పాని ససాని ని పపమ గగ సస గమా గమా గగ అదేనండి. పాని ససాని ని పపమ గగ సస గమా గమా గగ పాని ససాని ని పపమ గగ సస గమా గమా పా అంటాం. అంటే ఇది పా అండి, ఇది కదా. పాని ససాని ని పా చూడండి. పాని ససాని ని పా పాని ససాని ని పా తర్వాత పామమ్మ గగ సస మళ్ళీనండి. పాని ససాని పమ పాని ససాని ని పా పామమ్మ గ సస మాగ 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 రెండోసారి బాగుందండి. పాని ససాని ని పా పాని ససాని ని పా పాని ససాని ని పా పామమ్మ గ సస ఇది మ్యూజిక్ అండి. ఇప్పుడు చరణం ఉంటాం. ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మనసు, ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు. మళ్ళీ హీరో అంటాడు, ఎదురు చూడని ఎంత హాయిని మరచిపోదు మనసు అంటాడు. చూడండి, ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఎంత స్టార్ట్ చేయాలి, సాయి స్టార్ట్ చేయాలి. ఈ పై స్టార్ట్ చేసి ఇక్కడ చూడండి. ఎదురు చూసారండి. ఎదురు చూపులో అలా ఎదురు చూడని కొంచెం చరణం మారుతుంది, టైప్ మారుతుంది, స్లో అవుతుంది. ఒదిగి ఉండే నీ వాకిటిలో బదులు కోరినే నిలుచున్నా. చూడండి, ఒదిగి ఉండే నీ వాకిటిలో బదులు కోరినే ఊరించే ఇది ఏ మాసం మళ్ళా ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది. చూడండి, ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది. పల్లవి బిట్ వస్తుంది. ఇక రెండు సేమ్ ఉన్నాయి చదవాలండి, సేమ్ ఉంటాయండి, తేడా ఏముండదు.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దయచేసి నేర్చుకోండి, కీబోర్డ్ అనేది నేర్చుకోండి అందరు కూడా. ఎందుకంటే మనకి ఈ యొక్క మ్యూజిక్ అనేది ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనం చేసే పనిని మర్చిపోయేందుకు అవకాశం ఉంటుంది సంగీతం ఉండడం వల్ల. ఎలాంటి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఒక అరగంట సేపు ఏదైనా సరే క్యాషియో కానీ, కీబోర్డ్ కానీ, ఒక వయలిన్ కానీ, హార్మోనియం కానీ ఏదైనా ప్లే చేస్తే సంగీతం మనసుకి ఆహ్లాదకరాన్ని ఇస్తుందండి అని ఇది నా అనుభవం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా పాట మంచిగా వినండి సార్ మిత్రులారా, చాలా బాగుంటుంది ఈ పాట. చూడండి లిరిక్స్ అని బాగుంటాయి. లిరిక్స్ ఎదురు చూపులో ఇంత తీపని తెలియలేదు మునుపు అన్నాడు. మళ్ళా ఎదురు చూడనే ఇంత హాయిని మరచిపోదు మనసు. చూడండి, మనువు మునుపు మనసు పెట్టండి. ఓకేనండి. అలా మావి తోట మగ పెళ్ళి వారికి విడిది అంది చిలక అన్నాడు. మళ్ళా మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక అన్నాడు. చిలక వెనుకొచ్చినాడు. ఇది ఇంకా బాగుంది చూడండి. జాబిలమ్మనే జాబిలమ్మనే జాజులతో తరలి రమ్మని అందామా, పేద మనసుకి పెళ్ళంటే అతిథులెవ్వరు రారమ్మని. చూడండి, పేద మనసుకు పెళ్ళంటే అతిథులెవ్వరు రారమన్నప్పుడు అవంటది నీకన్నా సిరులు మిన్న అంటున్నాడు. చూడండి, పాట చాలా బాగుంటుంది. సాహిత్యం అనేది అంత బాగుందండి ఆ పాటలో. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ యొక్క పాటపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను నాకు ఈ కామెంట్లో తెలియజేయండి. పాట నచ్చితేనేమో లైక్ అని కొట్టండి, నచ్చకపోతే నచ్చలేనందుకు రాయండి, కారణం రాయండి కామెంట్లో. తప్పకుండా మీ కామెంట్స్ చేయాలండి, నాకు రాయాలండి. ఎందుకంటే నా వీడియోస్ వీడియో చూసేవారి కన్నా నాకు కామెంట్స్ నాకు ఇష్టం బాగా. ఎందుకంటే తెలుసుకోవాలి మా తప్పులు అనేవి మీరు చెప్పాలండి. మా యొక్క తప్పులు ఒప్పులు మీరు చెప్తే మాకు తెలిసిపోద్దండి. ఎందుకంటే మేము అలా ప్లే చేస్తూ పోతాం మ్యూజిక్ని, కానీ అందులో తప్పులు అనేవి మాకు తెలియాలండి. ఓకేనండి, ఈ పాట చెప్పాకండి. ఈ పాట యొక్క రాగం చెప్పానండి, శుద్ధ గణేశ రాగం అండి. శుద్ధ గణేశ రాగం శృతి 2 సా గ మ ప ని సా సా ని ప మ గ సా. ఇదే రాగంలో ఇదే శృతిలో చూడండి. సా గ మ ప ని సా భలే మంచి రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే గుండెలోని కోరికలని పువ్వులుగా ఎగసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే చూడండి. ఈ యొక్క శుద్ధ గణేశ రాగండి. ఎలా అండి ఇది? శుద్ధ గణేశ రాగం చూడండి. ఫస్ట్ శుద్ధ ఒకటిలో ఇటు ఉంటుందండి ఇది. సా గ మ ప ని సా సా ని ప మ గ సా సా గ మ ప ని సా సా ని ప మ గ సా. శృతి 2లో శృతి 1/2లో చూడండి. సా గ మ ప ని సా సా ని ప మ గ సా. 2లో సా గ మ ప ని సా సా ని ప మ గ సా. అలా ఇంకండి రాగం అనేది. ఓకేనండి, క్లాస్ రైట్. తప్పకుండా మీ అమూల్య అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.